వెల్కమ్ టు చెంగిజ్ ఖాన్ ది రియల్ స్టోరీ థర్డ్ పార్ట్. క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల నాడు మొదలై క్రీస్తు శకం 16వ శతాబ్దం దాకా నిర్మించబడుతూ వచ్చిన ప్రపంచ వింతల్లో ఒకటైన ది గ్రేట్ చైనా వాల్ ని చైనా వాల్ జీవితకాలంలోనే ఒకే ఒక్క వ్యక్తి బద్దలు కొట్టాడు. ఆ వ్యక్తి చెంగిజ్ ఖాన్. చెంగిజ్ ఖాన్ ప్రపంచ సామ్రాజ్యాలని వేటాడడం మొదలుపెట్టాడు. అతని వేట నిరాఘాటంగా సాగింది, నిరంకుశంగా సాగింది, నిర్దాక్షిణ్యంగా సాగింది. అడవి కాలుతూ వస్తూ ఉంటే వెనక మిగిలిన బూడిదల ప్రపంచం మారిపోయింది. చెంగిజ్ ఖాన్ దృష్టి చైనా వాల్పై పడింది. దానిని అప్పటి వరకు ఛేదించిన మునగాడెవ్వడూ లేడు. దాన్ని ఛేదించాలనుకున్నాడు. దానికి ఆవలనున్న చైనాను జయించాలనుకున్నాడు. చైనా వాల్ ఆవల జిన్ రాజవంశం ఉంది. తూర్పు దక్షిణములుగా రాజధాని జిన్ డైనాసిటీ అన్న పేరుతో వీరి సామ్రాజ్యం ఉంది. మంగోలులో చెంగిజ్ ఖాన్ కాగన్ అయ్యే నాటిదాకా దాదాపుగా ఆ ప్రాంతం అంతటినీ కూడా ఈ జిన్ వంశమే పాలిస్తూ ఉండేది. మంగోల్లోని సంచార తెగలు నిరంతరం చైనా ప్రాంతాలపై పడి దోపిడీలు చేసి దొమ్మీలు చేసి అరాచకం సృష్టిస్తూ ఉండేవారు. వీరి బాధపడలేక చైనా ప్రభువులు చైనా వాల్ని కట్టుకున్నారు. ఆ విధంగా చెంగిజ్ ఖాన్ కాలం నాటికి సులభంగా చైనాలోకి చొరబడడానికి వీలు లేకుండా పోయింది. కానీ తాను సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని చెంగిజ్ ఖాన్కి గట్టి విశ్వాసం. ఆ విశ్వాసంతోనే చైనా గోడను దాటి వెళ్లి దాడులు చేయడానికి ఎలాంటి మార్గం ఉందా అని ఓపికగా వెదికాడు. చివరికి అతడు కనిపెట్టగలిగాడు. చైనా వాల్ 20 నుండి 30 అడుగుల ఎత్తు ఉంటుంది. 13 నుండి 16 అడుగుల వెడల్పు ఉంటుంది. దుర్భేద్యంగా ఉంటుంది. కానీ దాన్ని దాటగలిగే రహస్యాన్ని కూడా కనిపెట్టగలిగాడు చెంగిజ్ ఖాన్. చెంగిజ్ ఖాన్ చాలా తెలివిగా ఇన్నర్ మంగోలియాలో ఉన్న ఊషా అన్న ఒక కోటపై తన సేనల చేత దాడి చేశాడు. ఈ కోటను కాపాడుకోవడానికి జిన్ రాజులు తమ సేనలను చైనా గోడకు ఉన్న ఒక రహస్య మార్గం నుండి పంపిస్తారు. 2 సేనల మధ్య యుద్ధం జరుగుతుంది. కానీ దీనివల్ల రహస్య మార్గం తెలిసిపోతుంది. దాంతో ఆ మార్గాన్ని అడ్డుకొని ఊషా కోటను సులభంగా గెలుస్తాడు. తర్వాత చెంగిజ్ ఖాన్ కోటలోని సేనలను తనతో కలవాలనుకున్న వారిని కలుపుకుని మిగతా వారిని చంపివేసి గోడను దాటి లోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత హులియా, హెబి, యాన్కిన్ అను ప్రాంతాలపై దాడి చేసి జయిస్తాడు. దాంతో జిన్ రాజు పెద్ద ఎత్తున సైన్యాన్ని చెంగిజ్ ఖాన్ సైన్యంపైకి పంపిస్తాడు. ఆ సైన్యాన్ని తన చిన్న గుంపుతో గెలవటం కష్టమనుకుంటాడు చెంగిజ్ ఖాన్. జిన్ సైన్యాన్ని చూసి భయపడి వెనుతిరిగి పారిపోతున్నట్టుగా చేస్తాడు. తమ చేతుల్లోని ఆయుధాలను అక్కడే విసిరి పారవేయించినట్టుగా చేస్తాడు. తమ గుర్రాలను కూడా అక్కడే వదిలివేయించినట్టుగా చేస్తాడు. జిన్ సేనలు అదంతా చూసి శత్రువులు పిరికితనంతో పారిపోయారని భావిస్తారు. కానీ చెంగిజ్ ఖాన్ సేనల వద్ద అదనపు గుర్రాలు, అదనపు ఆయుధాలు ఉన్నాయి. వారిని అందరినీ ఒకే ఒక్క పెద్ద గుంపుగా మార్చి యుద్ధానికి దింపకుండా చిన్న చిన్న దళాలుగా చేసి కొండలపైన, దారుల పక్కన, వృక్షాల వెనక రహస్యంగా కాపు కాయిస్తాడు. జిన్ సైనికులు ఆ ప్రాంతానికి రాగానే అకస్మాత్తుగా మెరుపుదాడి చేసి జిన్ సేనలను ఊచకోత కోయించాడు. దాంతో విజయం చెంగిజ్ ఖాన్ది అయ్యింది. ఆ విజయంతో పాటే జియోగాంగన్ అను చైనా వాల్ నుండి వెళ్ళు దారి కూడా వశం అయింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న నివాసితులను దోచుకున్నారు. తమ స్వభావ సిద్ధమైన అరాచకం అంతా చేశారు. దీని తరువాత జిన్ రాజు ఉత్తరం దారిని ఇనుముతో చేసిన బలమైన ద్వారాలతో మూసివేయించాడు. దాంతో చెంగిజ్ ఖాన్ దక్షిణం వైపుకు వెళ్లి అక్కడ నుండి చొరబడి దాడి చేసి తిరిగి జియోగాంగన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత దక్షిణ సరిహద్దులోని జింకింగ్ అను ప్రాంతాన్ని ఆక్రమించాడు. అక్కడ నుండి దాడి చేసి టాంగూన్ అన్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు. తర్వాత గుబికో, డాటన్ అను కోటలను జయించి కొల్లగొట్టాడు. ఈ విధంగా చైనాతో చెంగిజ్ ఖాన్ 5 సంవత్సరాలు పోరాడాడు. తన సేనలతో ప్రస్తుత బీజింగ్ని ముట్టడించి దాడి చేశాడు. బీజింగ్ని ఆ కాలంలో జాంగ్డు అని పిలిచేవారు. బీజింగ్ పోరులో వందలాది జిన్ సేనలను చంపివేశాడు. నగరాన్ని సమూలంగా దోచుకున్నాడు. మళ్ళీ అదే విధంగా తమ స్వభావ సిద్ధమైన అరాచకాన్ని అక్కడ ప్రదర్శించాడు. నగరాన్ని తన సేనల చేత సర్వనాశనం చేయించాడు. దాంతో జిన్ రాజు తన రాజధానిని అక్కడ నుండి కైఫింగ్ అను ప్రాంతానికి మార్చుకున్నాడు. ఆ తర్వాత లియావో సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ఖారాఖితాయ్ పైకి వెళ్లాలనుకున్నాడు. కానీ మధ్యలో కుచ్లగ్ అను రాజ్యం అడ్డయింది. వారితో పోరాడి వారిని కూడా గెలిచి
ఆ తర్వాత ఖారాఖితాయి పైకి యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో కూడా చెంగిజ్ ఖాన్ విజయం సాధించాడు. దీంతో ఇతని సామ్రాజ్యం మహాప్రభావితమైన క్వారాజియం సామ్రాజ్యం దాకా, పెర్షియన్ గల్ఫ్ దాకా, అరేబియా సముద్రం దాకా, కాస్పియన్ సముద్రం దాకా చేరుకుంది. ఇక ఒకవైపు ముస్లింల రాజ్యమైన క్వారాజియం, పర్షియాలు, మరోవైపు యూరపులు ఉన్నాయి. తర్వాత మంగోలియా ప్రాంతం నుండి క్వారాజియం దాకా సిల్క్ రోడ్డును బాగా అభివృద్ధి చేశాడు చెంగిజ్ ఖాన్. తూర్పు ఆఫ్రికా, పడమటి ఆసియా, దక్షిణ యూరప్, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియాలను కలిపే దారి పేరే సిల్క్ రోడ్. అంటే ఇప్పటి జావా ద్వీపం నుండి సోమాలియా, యూరప్లను కలిపే దారి అని అర్థం. క్రీస్తుపూర్వం 207 నుండి 220 మధ్యకాలంలో చైనాకు చెందిన హాన్ వంశ రాజులు దీనిని ప్రారంభించారు. ఇదే రోడ్డును చెంగిజ్ ఖాన్ వ్యాపారం కొరకు ఇప్పుడు అభివృద్ధి చేశాడు. చైనా ఎక్కువగా దీనిపై సిల్క్ వ్యాపారం చేసేది గనుక దీనిని సిల్క్ రోడ్ అన్నారు. చెంగిజ్ ఖాన్ సామ్రాజ్యం క్వారేజియం సామ్రాజ్యపు సరిహద్దు దాకా వచ్చింది కనుక క్వారేజియాతో అధికారిక వ్యాపార సంబంధాలు పెట్టుకుందామనుకున్నాడు చెంగిజ్. దానికి తగిన విధంగా రోడ్డును కూడా నిర్మింపజేశాడు. తర్వాత 500 మంది వ్యాపారులను క్వారేజియాతో వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకోమని పంపించాడు. క్వారేజియా ముస్లిం సామ్రాజ్యం, విశాలమైన సామ్రాజ్యం. షా అలావుద్దీన్ మహమ్మద్ రాజుగా ఉన్నాడు. అతను చెంగిజ్ ఖాన్ పంపించిన వ్యాపారస్తులను చెంగిజ్ ఖాన్ని అనుమానించాడు. వారిని దోపిడీ చేసి అరెస్టు చేయించాడు. దీని తరువాత కూడా చెంగిజ్ ఖాన్ కోపించకుండా 3 రాయబారులను పంపించాడు. వారిలో ఒకరు ముస్లిం, 2 మంగోల్స్. వారు వెళ్ళి, సూర్యుడు ఉదయించే ప్రాంతం అంతటికీ చక్రవర్తిని నేను, సూర్యుడు అస్తమించే సామ్రాజ్యానికి చక్రవర్తి మీరు, మనం శాంతితో వ్యాపారం చేసుకుందాం అని చెంగిజ్ ఖాన్ చెప్పమన్న మాటలు ఆ రాయబారులు షాతో చెప్పారు. కాని వారి మాటలు నమ్మకుండా 2 మంగోల్స్ తలలు నరికి వెళ్లి చెంగిజ్ ఖాన్కి ఇవ్వు అని ఆ తలలు మిగిలిన ముస్లిం రాయబారికి ఇచ్చి పంపించాడు. ఇక అంతే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంతవరకు ప్రపంచం కని విని ఉండలేదు. తర్వాత ప్రపంచపు రూపురేఖ విలాసాలే మారిపోయాయి. ఇది చాలా పెద్ద దాడి, భయంకరమైన హింసతో కూడుకున్న దాడి, సమస్తాన్ని తుడిచిపెట్టేసిన దాడి. కానీ ఈ దాడికి ముందు చెంగిజ్ ఖాన్ తన శిష్యులైన గూఢచారులతో లోతుగా సర్వే చేయించాడు. దాడిలోకి తన కుటుంబ సభ్యులను, కొడుకులను తీసుకున్నాడు. 1,00,000 మంది సైన్యాన్ని సిద్ధం చేశాడు. చివరగా మొత్తం సైన్యాన్ని 3 భాగాలుగా విడదీశాడు. తన కుమారుడు జోచి అనేవాడితో ఒక విభాగాన్ని క్వారేజియా సామ్రాజ్యపు ఈశాన్య ప్రాంతంపైకి నడిపించాడు. 2వ విభాగాన్ని తన మరొక కొడుకుతో ఆగ్నేయ ప్రాంతంపైకి నడిపించాడు. 3వ విభాగానికి స్వయంగా తాను తన కొడుకు తోలాయితో కలిసి క్వారేజియా వాయువ్య ప్రాంతంపైకి కదిలారు. మొదట చిన్న చిన్న భాగాలుగా ఓడిస్తూ వెళ్లి క్వారేజియా సామ్రాజ్యపు చిన్న చిన్న ప్రాంతాలను గెలిచారు. చెంగిజ్ ఖాన్ సైన్యం దాడులకు తట్టుకోలేకపోయింది. క్వారేజియా సైన్యం వారి ఎత్తుగడలను, వారి పోరాటాన్ని అంచనా వేయలేకపోయింది. గెలిచిన ప్రతి ప్రదేశంలో సమస్త ఆస్తులను స్వాధీనం చేసుకుని సైన్యంతో సహా ప్రజలను అందరినీ చంపివేశారు. కొందరికి చెవుల్లో సీసం పోశారు. అంతవరకు ఉన్న క్వారేజియా సంస్కృతికి సంబంధించిన ప్రతి దాన్ని కాల్చి బూడిద చేశారు. స్త్రీలు, పురుషులు అన్న తేడా లేకుండా అందరినీ చంపివేశారు. అక్కడ చెంగిజ్ ఖాన్ని అనుసరించే వాళ్ళు తప్ప మరింకెవరూ మిగలనంతగా శత్రుశేషం చేసేశాడు. ఒక అంచనా ప్రకారం క్వారెజ్మియా సామ్రాజ్యంలోని జనాభా చెంగిజ్ ఖాన్ యుద్ధానికి ముందు 25 లక్షలుగా ఉండగా యుద్ధం తర్వాత అది 2,50,000 జనాభాకి మారింది అని ఉంది. ఈ లెక్కన అతను 10 లక్షల నుండి 35 లక్షల దాకా ప్రజలను చంపివేశాడన్నది ఒక అంచనా. దీనిని బట్టి చెంగిజ్ ఖాన్ ఎంతటి క్రూరుడో అర్థమవుతుంది. క్వారెజ్మియా విజయంతో మంగోలియా సరిహద్దులు టర్కీని, సిరియా దేశాలను తాకింది. చెంగిజ్ ఖాన్ తర్వాత అతని వారసులు సిరియా మీదుగా తూర్పు యూరప్కు ప్రవేశించేందుకు దారులు కల్పించింది. ఈ విజయం తర్వాత చెంగిజ్ ఖాన్ మంగోలియాకు వెనక్కి తిరిగి వచ్చి వెంటనే చైనాకు చెందిన టాంగుట్స్ పై దాడి చేసి ఆక్రమిస్తాడు. టాంగుట్స్ రాజధానిని సర్వనాశనం చేస్తాడు. జోచి, చెగటాయ్, ఒగడాయ్, తొలుయ్ అని ఇతనికి 4 శక్తివంతులైన కుమారులు ఉన్నారు. వారిలో నుండి ఒగడాయ్ అనే వాడిని తనకు వారసుడిగా నియమించుకున్నాడు. చివరికి చెంగిజ్
1227లో మరణించాడు. ఇతని మరణం, ఇతని సమాధి అన్నీ కూడా రహస్యాలుగా మిగిలిపోయాయి. ఇతని తర్వాత ఇతని 4 కుమారులు మంగోల్ సామ్రాజ్యాన్ని మరింత దూరాలకు తీసుకువెళ్లారు. వారు ఎంత దూరం తీసుకువెళ్లారు, ఎలా తీసుకువెళ్లారు, చెంగిజ్ మరణం తర్వాత ఏం జరిగింది అనే విషయాలను మరెప్పుడైనా మరొక కొత్త శీర్షికతో మరొక కొత్త ఎపిసోడులో చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.